హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. లక్ష్మీ కటాక్షం దక్కాలంటే కనీసం ఈ పొరపాట్లు ఖచ్చితంగా చేయకూడదు. మొదటి పొరపాటు, మనం తినే అన్నం ఎటువంటి పరిస్థితుల్లోనూ వృధా చేయకూడదు. అన్నాన్ని పారేస్తే ఆ అన్నపూర్ణాదేవిని అవమానించినట్లే. అదీగాక అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాళ్లతో తొక్కడం, పారవేయడం చేయకూడదు. ఈ పొరపాటు వల్ల మన ఇంట్లో ధనం ఎప్పటికీ నిలవదు. ఇది నిజం. ఇక రెండవది, సంధ్యా సమయంలో అంటే సాయంత్రం వేళల్లో నిద్రపోకూడదు. సంధ్యా సమయంలో పడుకునే అలవాటు ఉంటే దరిద్రం మన ఇంట్లో శాశ్వతంగా తాండవిస్తుంది. ఏదో సినిమాలో బ్రహ్మం చెప్పినట్లు దరిద్రం అదృష్టంగా వీర విహారం చేస్తుంది ఆ ఇంట్లో. మూడవ పొరపాటు, పేదవారిని, పెద్దవారిని అగౌరవించడం, దూషించడం చేయకూడదు. కష్టాల్లో ఉన్నవారిని కేవలంగాను, ముసలి వాళ్లను కించపరిచే విధంగాను మాటలు మాట్లాడితే మీరు ఎంత సంపాదించినా ఆ సంపదంతా కరిగిపోయి కర్పూరంలా మీరు కష్టాల్లోకి నెట్టబడతారు మిత్రమా. ఇది పచ్చి నిజం. ముఖ్యంగా ఎదుటి వారి పట్ల గౌరవం లేని వారికి అదృష్టం అనే పదమే వారి దరిదాపులకు కూడా రాదు. నిత్యం దరిద్రమే. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఎల్లప్పుడూ పక్కవారి మీదే కన్ను. అటువంటి అసూయ గలవారు జీవితంలో బాగుపడరు. ఆ ప్రకారం ఈ 3 నియమాలు పాటిస్తేనే మీరు నిజమైన ధనవంతులు, లక్ష్మీ కటాక్షంతో ఎల్లప్పుడూ తులతూగుతూ జీవిస్తారు. మిత్రమా, లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు మాత్రమే కాదు, అన్నీ సహనం, ఓర్పు, మనకుండే మంచితనం. లక్ష్మీ కటాక్షం అంటేనే మంచితనం. మంచితనంగా ఉండేవాడినే లక్ష్మీదేవి వరిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతి. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.